Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఉగాది జాబ్ క్యాలెండర్ వచ్చినప్పటి నుంచి కూడా గ్రూప్ 2కి సంబంధించి కొన్ని చిన్నపాటి స్ట్రగుల్స్ చేశాము. ఒక 450 పోస్ట్స్తో నోటిఫికేషన్స్ అన్నప్పుడు అవి సరిపోవు అని చాలా తీవ్ర స్థాయిలో మన ప్రొటెస్ట్ని కానీ నిరసనని కానీ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా తెలియజేసినప్పుడు అది 750 పోస్ట్స్తో రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎన్ని పోస్టులు ఏంటి అని చెప్పేసి వివిధ సందర్భాల్లో ఇండైరెక్ట్ హింట్ వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఒక లెక్కతో అంటే 750 పోస్ట్స్లో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒక పిక్చర్ని మనం సోషల్ మీడియాలో చూసాం. అఫ్ కోర్స్ కొంతమంది అది ఓల్డ్దే, కొంతమంది న్యూ ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా సో ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అంటే నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి మెయిన్స్ ఎప్పుడు, ప్రిలిమ్స్ ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు, సో ఇవన్నిటికి సంబంధించి 100% క్యూరియాసిటీ ఉంటుంది. ఇవన్నీ విన్నప్పుడు మన ప్రిపరేషన్ ఏదో ఒక కాంటెక్స్ట్లో కొంచెం స్లో డౌన్ అయినా మళ్ళీ అది మనకు గుర్తు తీసుకొచ్చి మనం ఇంకాస్త ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఈ వీడియోలో జనరల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 750 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని ఉన్నాయి ఏంటి ఒకసారి చూసి, ఇంకా ప్రిపరేషన్కి సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు సెకండ్ గేర్లో లేకపోతే ఇంకా స్టార్ట్ కూడా చేయని వాళ్ళు ఫైనల్ గేర్కి రావడానికి ఏం చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో గైస్ యూ కెన్ లుక్ అట్ దిస్. మీకు ఇది కనబడుతూ ఉంటుంది. సో 750 పోస్ట్స్కి సంబంధించి పైన ఉన్నదేమో గ్రూప్ 1కి సంబంధించి అండ్ కింద ఉన్న పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు గ్రూప్ 2 అని చెప్పి అసిస్టెంట్ రిజిస్ట్రార్ నుంచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 ఇలా ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో వీటన్నిటిలో మోర్ నంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేటివి డెప్యూటీ ఎంపీడీఓ అని చెప్పి మీకు కనబడుతుంది చూడండి, డెప్యూటీ ఎంపీడీఓ. సో దీనికి 246 పోస్ట్స్ని అసైన్ చేయడం జరిగింది. సేమ్ అట్లాగే మనం చూస్తూ ఉంటే కింద డెప్యూటీ తహసీల్దార్ డీటీకి 100 పోస్ట్స్ని కేటాయించడం జరిగింది. అంటే సో డెప్యూటీ ఎంపీడీఓకి 246, దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు సీనియర్ అకౌంటెంట్ అని. సో అండ్ ఆ తర్వాత ఈ డెప్యూటీ తహసీల్దార్కి సంబంధించి 100 పోస్ట్స్, అలా వేరియస్ పోస్ట్స్ ఉన్నాయి. చాలా తక్కువ పోస్టులు వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 4 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ అలాగే 7 పోస్ట్స్ మనం చూస్తూ ఉంటే సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 కానీ అండ్ అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 2 ఈ రెండు కూడా 7 పోస్ట్స్ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ మనకు వచ్చిన ఎస్టిమేషన్ 750 పోస్ట్లో ఏదేది. సో చాలా మంది స్టూడెంట్స్ చాలా సీరియస్గా సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ కోసం, డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ కోసం బాగా వెయిట్ చేస్తూ ఉంటారు ఈగర్గా. ఇందులో బోత్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. అండ్ అలాగే వీటితో పాటు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి చూస్తే ఆల్మోస్ట్ 493 పోస్ట్స్ ఏమో ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ అండ్ 257 పోస్ట్స్ ఏమో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్. అంటే వీటన్నిటిలో కూడా 493 గ్రీన్ పెన్ అంటాం కదా, 4 ఎగ్జిక్యూటివ్ అండ్ నెక్స్ట్ 257 అనేవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్. సో టోటల్గా మనం చూస్తూ ఉంటే 0, 1 సో 750 పోస్ట్స్కి ఈ నోటిఫికేషన్ ఉంది. అండ్ గైస్ ఇంకా ఇప్పటి వరకే కూడా గ్రూప్ 2కి సంబంధించి మనం చాలా చూస్తున్నది ఏంటంటే స్టూడెంట్స్లో కొంచెం సీరియస్నెస్ తగ్గడం, లేకపోతే ఒక ఉదాసీనత, లేకపోతే స్లోనెస్, కేర్లెస్నెస్ అంటాం కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితులు సో ఆగస్ట్ 15కి గ్రూప్ 1 నోటిఫికేషన్, సెప్టెంబర్ 15కి గ్రూప్ 2 నోటిఫికేషన్ అని 100% కన్ఫర్మ్ అయిపోయింది. సెప్టెంబర్ 15కి ఇస్తారా ఇవ్వరా అని చెప్పి ఎదురు చూసే బదులు సెప్టెంబర్ 15కి కన్ఫర్మ్గా ఇస్తారు, కన్ఫర్మ్గా వస్తుంది అన్న ఉద్దేశంతో చదివే ప్రాసెస్ వేరు. నోటిఫికేషన్ వచ్చాక, డేట్స్ వచ్చాక దాన్ని బేస్ చేసుకొని చదువుతామంటే ప్రొసీజర్ ఇంకొకలా ఉంటుంది. 100% డేట్స్ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయాయి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ కూడా సో నవంబర్ 28న లేకపోతే నవంబర్ లాస్ట్ వీక్లో దాదాపుగా గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తాం. సో మెయిన్స్ ఎగ్జామ్కి అఫ్ కోర్స్ కొంచెం టైం ఉన్నప్పటికీ సో ఈ నవంబర్ 28ని బేస్ చేసుకుంటే ఇప్పటి నుంచి మనం చూసినా కానీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 నెలలు ఉంది. సో ఆల్మోస్ట్ 5 మంత్స్ చాలా ప్లాన్డ్గా, సిస్టమాటికల్గా, స్ట్రాటజికల్గా ప్రిపేర్ అవుతే పక్కాగా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ ఇంటిగ్రేటెడ్గా ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సార్ 5 మంత్స్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు అయిపోతాయంటే 100% అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 4 మంత్స్లో దాదాపుగా కంప్లీట్ అయిపోయి
లాస్ట్ మంత్ కంప్లీట్గా ప్రిలిమ్స్ని బేస్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. సో కొంతమంది ఎంప్లాయీస్ కానీ కొంతమందికి తక్కువ టైం ఉంటుంది, వాళ్ళు ఓన్లీ ప్రిలిమ్స్ని మాత్రమే ఫోకస్ చేయాలనుకుంటారు. సో వీటన్నిటికి సంబంధించి ఒక బెస్ట్ ప్లాన్ రోహిత్స్ అకాడమీలో ఉంది. ఐ జస్ట్ షో యూ దట్. మీకు చూసినట్లయితే దిస్ ఇస్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ అండ్ దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ గ్రూప్ 2 కోర్స్ అవైలబుల్ ఫర్ గ్రూప్ 2. సో ఇక్కడ ఏమవుతుందంటే యూజువల్గా మనకు ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చాలా వరకు బెస్ట్ కంటెంట్ని చాలామంది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది బిగినర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు 100% డెమోస్తో పాటు ఫ్యాకల్టీ యొక్క ట్రాక్ రికార్డ్, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, ఎందుకంటే ఒక ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అని అనలైజ్ చేసుకొని అలాంటి టాపిక్స్ని చెప్తే స్టూడెంట్ విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అండ్ మోర్ కాన్ఫిడెంట్. మనకి ఇక్కడ చూస్తే మొన్న జరిగిన అంటే లాస్ట్ టైం 2024లో జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 26 to 27 క్వశ్చన్స్ డైరెక్ట్గా జగదీష్ సార్ చెప్పిన క్లాసెస్లో నుంచి అండ్ బుక్లో నుంచి రావడం జరిగింది. సేమ్ అలాగే 26 to 27 క్వశ్చన్స్ డైరెక్ట్గా ప్రజ్వల్ సార్ చెప్పిన దాంట్లో నుంచి ఉన్నాయి. ఒక 22 నుంచి 25 అంటే క్వశ్చన్స్ అన్నీ కూడా మమతా మేడం చెప్పిన మెంటల్ ఎబిలిటీలో నుంచి కవర్ అవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ మనకు శ్రవణ్ సార్ అంతకుముందు టీచ్ చేస్తారు, ఇప్పుడు కస్తూరి మేడం టీచ్ చేస్తుంది. సో కరెంట్ అఫైర్స్ ఎంత అనలైటికల్గా ఎంత ఫ్యాక్చువల్గా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని చదివిన వాళ్ళకి సక్సెస్ వస్తుంది. కరెంట్ అఫైర్స్ కొంచెం అన్సర్టెన్ అయినప్పటికీ కూడా మనం కొంచెం కష్టపడితే 20 మార్క్స్ వరకు ఈజీగా తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అట్లాగే సొసైటీ, లాస్ట్ టైం సొసైటీ కొంచెం టిపికల్గా ఇవ్వడం జరిగింది. సో ఈ సొసైటీలో కూడా కొంచెం పేపర్ కష్టంగా ఇస్తే 20 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు, లేదా మోడరేట్గా ఇచ్చిన 25 మార్క్స్ వరకు తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే సో 25, 25, 25 అంటే ఇక్కడే 75 క్వశ్చన్స్ని మనం కరెక్ట్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అంటే లాస్ట్ టైం 1:100 తీసుకున్నారు కాబట్టి 18 పెట్టారు కట్ ఆఫ్. ఒకవేళ 1:15 తీసుకొని ఉన్నట్లయితే మేబీ కట్ ఆఫ్ ఒక 50కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఇది ఎస్టిమేషన్సే, కట్ ఆఫ్ పైన మళ్ళీ వీడియో చేస్తాను. అంటే మనము ఈ 150 మార్క్స్ ఎగ్జామినేషన్లో ఒక 50 మార్కులు పైగా పొందగలిగితే 100% ప్రిలిమ్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో ఈ 3 సబ్జెక్ట్స్ని బక్కాగా కూర్చున్నా కానీ ఈజీగా సాధించవచ్చు. బట్ ఎనీహౌ ఇలాంటి ఫ్యాకల్టీ టీంతో మీకు ప్రిలిమ్స్ కొట్టగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అండ్ సేమ్ అట్లాగే మీరు ఇప్పుడు మెయిన్స్ చూస్తే లాస్ట్ టైం అంటే 300 మార్క్స్ ఉన్న మెయిన్స్లో సో పాలిటీలో నుంచి 70 మార్క్స్ వరకు మన క్లాసెస్ నోట్స్లో నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఇట్లా ఈ 4 సబ్జెక్ట్స్ని ఈ 5 ఫ్యాకల్టీస్ బేసిక్స్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు కవర్ చేసి చాలా బెస్ట్గా క్లాసెస్ చెప్పడం జరిగింది. ఇలా ఒక సబ్జెక్టు బలంగా ఉన్నా ఇంకొక సబ్జెక్ట్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు కొన్ని ప్లేసెస్లో. బట్ మన దగ్గర ఎవ్రీబడి ఆర్ ఎఫిషియంట్. మీకు కావాలనుకుంటే ఓన్లీ ప్రిలిమ్స్ కోర్స్ ఉంది, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్ ఉంది, బెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఏదైతే గ్రూప్ 2 క్లాసెస్ ఉన్నాయో సో దాన్ని ఎంత సిస్టమాటికల్గా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నామంటే మీరు చూడండి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు సో డైలీ ఒక 1.5 అవర్ జాగ్రఫీ, ఒక 2.5 అవర్స్ ఇండియన్ హిస్టరీ, ఒక 2.5 అవర్స్ ఏపీ హిస్టరీ, ఒక 1.5 అవర్ కరెంట్ అఫైర్స్, ఇలా ఒక మాడ్యులేషన్తో డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అన్నట్టు మీకు ఏ సబ్జెక్ట్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు జనరల్గా సిలబస్లో ఉన్నట్టు ఫస్ట్ టాపిక్లో నుంచి ప్రతి ఫ్యాకల్టీ స్టార్ట్ చేయకపోవచ్చు. స్టూడెంట్కి ఎక్కడి నుంచి చెప్తే ఈజీగా ఉంటుంది, సో ఎక్కడి నుంచి చదివితే మెమొరబుల్గా లేకపోతే మోర్ మెమొరైజేషన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అని అనిపిస్తుంది. ఆ కాంటెక్స్లో మేము స్టార్ట్ చేస్తాం. మీకు ఏ కన్ఫ్యూజన్, ఏ సబ్జెక్టుతో స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి, ఎంతసేపు చదవాలన్న ప్రాబ్లమే లేకుండా డే 1, డే 2, డే 3, డే 4 ఇలా ఆర్డర్గా మేము క్లాసెస్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు ఏవైతే టాపిక్స్ అయిపోయాయో ఒక 1 వీక్లో ఒక టాపిక్ అయిపోయిన తర్వాత దానిపైన టాపిక్ వైజ్ టెస్ట్, మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి ఆల్మోస్ట్ 50కి పైగా టెస్ట్స్ ఉన్నాయి. సో ఇలా మన దాంట్లో ప్రతి టాపిక్కి సంబంధించిన వీడియో క్లాస్, ఆ వీడియో క్లాస్తో పాటు మీరు చదవాల్సిన మెటీరియల్స్ని కూడా మేమే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో క్లాసెస్ మెటీరియల్ చదివిన తర్వాత ఎంతసేపు రివైజ్ చేయాలి అన్న ప్లాన్ ఇవ్వడం జరిగింది. రివిజన్ అయిపోయిన తర్వాత ఏ రోజు ఒక టెస్ట్ రాయాలి అన్నట్టు ఇచ్చాం. అంటే వీడియో క్లాసెస్, మెటీరియల్స్, టెస్ట్ సిరీస్, రివిజన్, ఎవ్రీథింగ్ వన్ ప్లేస్. అంటే ప్రిలిమ్స్ ఒక దగ్గర, మెయిన్స్ ఒక దగ్గర, టెస్ట్ సిరీస్ ఒక దగ్గర, మెంటార్షిప్ ఒక దగ్గర అన్నట్టు కాకుండా ఇవన్నీ కలగలిపిన మెంటార్షిప్ని రోహిత్స్ అకాడమీ మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మందికి నేను సుపరిచితున్నే. సో రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ రిక్రూట్మెంట్లో కూడా మన రోహిత్స్ అకాడమీ అయినప్పటికీ కూడా సివిల్స్కి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అనే పేరుతో రన్ చేస్తాం.
9 ర్యాంక్స్ రావడం జరిగింది. అండ్ అలాగే ఏపీ గ్రూప్ 2 రీసెంట్‌గా జరిగిన రిక్రూట్‌మెంట్‌లో 30+ గ్రూప్ 2 సెలక్షన్స్ రావడం జరిగింది. 4 గ్రూప్ 1 సెలక్షన్స్ అవ్వడం జరిగింది. తెలంగాణ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కలిపి 100కు పైగా మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో కోచింగ్ తీసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళున్నారు. దీనంతటికి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈస్ మేము ప్రొవైడ్ చేస్తున్న మెంటార్‌షిప్, మేము ఇస్తున్న ప్లానర్. లేదు సార్ మాకు ప్లానర్ అక్కర్లేదు. మాకు వీడియో క్లాసెస్ ఉంటే దాన్ని మాకు నచ్చినట్లుగా మా సిట్యుయేషన్ బట్టి మేమే డిజైన్ చేసుకొని చదువుతామంటే అన్ని ప్రిలిమ్స్, మెయిన్స్ వీడియో క్లాసెస్ ఒక దగ్గర స్పెషల్‌గా పెట్టడం జరిగింది. అండ్ దీంతో పాటు కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, సొసైటీ ఇలా ఎప్పటికప్పుడు అంటే డైలీ అప్డేట్స్‌ని ఇస్తూ ఉన్నాం. సో ఇలా బెస్ట్ క్లాసెస్ కోసం మీరు ఎదురు చూస్తుంటే రోహిత్స్ అకాడమీ ఈజ్ దేర్ ఫర్ యూ. ఇలా మీకు కంప్లీట్‌గా ప్లానర్ ప్రతిసారి చెప్తున్నాం. సో టోటల్‌గా మనం ఇప్పుడు చూస్తే సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తది. సెప్టెంబర్ 15న 750 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తది. ఇందులో హైయెస్ట్ డెప్యూటీ ఎంపీడీఓ. సో ఆ తర్వాత మిగతా పోస్ట్స్ ఎలా ఉన్నాయో మనం చూసాం. సో కొంతమంది పర్టికులర్‌గా సబ్ రిజిస్ట్రార్, డెప్యూటీ తహసీల్దార్ అన్నట్టు ఫోకస్ చేస్తూ ఉంటారు. డెప్యూటీ తహసీల్దార్ 100 పోస్టులు ఉన్నాయి. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో ఇట్లాంటి పోస్ట్స్ మళ్ళీ ఇటువంటి అవకాశం కూడా మళ్ళీ రాకపోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్‌లో చూస్తాము ఇవేవి ఆలోచించకుండా ఇప్పుడున్న 5 మంత్స్ అంటే ఆల్మోస్ట్ 5 3 15 150 డేస్. ఈ 150 డేస్‌లో సో ఈ ప్రతిరోజు, ప్రతి గంట ఏం చేయాలి అనే విధంగా 150 డేస్ ప్లానర్. ఈ 150 డేస్‌లో మీకు టోటల్‌గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అయిపోతుంది. లేదు సార్ మాకు ఓన్లీ ప్రిలిమ్సే కావాలంటే మీకు ఒక 75 to 80 డేస్‌లో ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోతుంది విత్ రివిజన్. సో దీంట్లో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉంటారు. మనకి ఇక్కడ చూస్తే ఇటు సైడ్ అంతా డైలీ 10 గంటలు చదవాలనుకునే వాళ్ళకు, ఇటు సైడ్ అంతా డైలీ ఒక 5-6 గంటలు చదవాలనుకునే వాళ్ళకి, అంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్తో పాటు హౌస్ వైఫ్స్ కానీ, జాబ్ చేసే వాళ్ళు, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకు కూడా ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో గైస్ ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి జాగ్రఫీ బుక్ ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడుగుతున్నారు. జూలై 15th వరకు ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఒక 5-6 డేస్ అటు ఇటుగా బుక్ రిలీజ్ అవుతుంది. డోంట్ వరీ, జాగ్రఫీ తెలుగు మీడియం బుక్ వస్తుంది ఫస్ట్. అండ్ అలాగే పాలిటీ బుక్ కూడా రెడీ అవుతున్నాయి. ఈ 2 రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత మిగతా బుక్స్కి సంబంధించి చూడొచ్చు. ఆల్రెడీ రోహిత్స్ అకాడమీలో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఫ్యాకల్టీ డిజైన్ చేసిన మెటీరియల్ అవైలబుల్ ఉంది. మీరు ఆ మెటీరియల్ మేము ఇస్తాం. ఆ మెటీరియల్స్ మాత్రమే సరిపోతాయి. ఓన్లీ మెటీరియల్స్ కావాలన్నా ఆ ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది. ఓకే, సో మీకు కోర్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే 9110556858. సో సేమ్ అట్లాగే మా దగ్గర ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 కోర్స్ కూడా ఉంది. 150 డేస్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ కూడా ఉంది. సో మీకు బుక్ లిస్ట్ కావాలన్నా సిలబస్ తెలుగు మీడియంలోనైనా, సిలబస్ ఇంగ్లీష్ మీడియంలోనైనా, ఇప్పుడు నేను చెప్పిన ఎంప్లాయీస్ ప్లానర్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ప్లానర్ అంటే ఓన్లీ ప్రిలిమ్స్ కోర్స్ కావాలన్నా, లేదా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్ కావాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో ప్రిలిమ్స్ తీసుకున్న, మెయిన్స్ తీసుకున్న టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. దానికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇప్పటికైనా కూడా డు నాట్ లెట్ డౌన్ యువర్ ఆస్పిరేషన్స్. సో ఇప్పటి వరకు వేస్ట్ అయిపోయింది, ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఇవేవి ఆలోచించకండి. ఈ 5 నెలలు అంతఃకరణ శుద్ధితో, సో బెస్ట్ ప్లానర్తో, ప్లాన్ ఒకటే కాకుండా ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కూడా 100% ఇంపార్టెంట్గా ఉండాలి. ఆ ఎగ్జిక్యూషన్ కూడా ఎలా చేయాలి అనే విధంగా మేము ఈ ప్లాన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ప్లాన్స్ని ఫాలో అయినా 100% సక్సెస్ ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 వైపు చూస్తూ ఉన్నారు. ఇందులో మరీ ముఖ్యంగా ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, సో ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాటి సెంట్రిక్గా కూడా మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికైనా గ్రూప్ 2 బెస్ట్ క్లాసెస్ కోసం చూస్తూ ఉంటే వేరే ప్లాట్ఫామ్స్లో తీసుకొని మీరు డిమోటివేట్ అయిపోయి మీకు అర్థం కాకపోతే వీఆర్ ప్రొవైడింగ్ యూ ద బెస్ట్ కంటెంట్. సో గో త్రూ దిస్ కంటెంట్, 100% బెనిఫిట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ 750 పోస్ట్లో ఏ పోస్ట్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో మీకు చాలా క్లియర్గా చూపించాం. ఇది కొంతమందికి ఒక పాజిటివ్ మోటివేషన్ని అందిస్తుంది. అండ్ కొంతమందికి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత కొంచెం స్పీడప్ ప్రిపరేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి 750 పోస్ట్స్, 257 నాన్ ఎగ్జిక్యూటివ్, 493 ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ 100% హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఒకవేళ వీడియో నచ్చినా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.